జరిగాయి. మస్తాన్ సాయి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాళ్ళ గుంటూరులో దర్గా అనేది ఉంది. సో, పొలిటికల్‌గా వాళ్ళకి హెల్ప్ చేస్తారని ఇప్పుడు పొలిటికల్‌గా గూడా ఎవరో ఎంపీ హెల్ప్ చేస్తున్నారు అని కాన్స్టిట్యుయెన్సీ ఏమైనా ఐడియా ఉందా? నాకసలు ఐడియా లేదు. బట్ డెఫినిట్‌గా మేము అవి కూడా బయటికి చేస్తామంటే ఇప్పుడు ఆడపిల్ల దగ్గరకొచ్చేసరికి మరి ఇది ఇప్పుడు టీడీపీ తరపు నుంచి ఒక ఎంపీ సపోర్ట్ చేస్తున్నాడు. టీడీపీ తరపు నుంచి మరి అదే టీడీపీ ఎంపీ గారి కుటుంబంలో ఆడపిల్లలు లేరా? మరి అదే టీడీపీ మా చిన్నప్పటి నుంచి మరి మేము తెలుగుదేశం అని మా ఇంట్లో సైకిల్ దగ్గర నుంచి అంతా మేము తెలుగుదేశం పార్టీకి ఓట్లేసిన మనుషులమే. మరి ఆ మనుషుల దగ్గరికెళ్ళి మేము మరి ఏం వాపోవాలో మరి నాకు తెలియట్లేదు. ఇంక నిజంగానే టీడీపీ మనుషులు గనక వాళ్ళ వెనకాల ఉండి హెల్ప్ చేస్తే మేమింకా గవర్నమెంట్ ఎప్పుడూ ఇంకా నమ్మం మేము. రైట్. అయితే ఈ కేస్‌కి సంబంధించి ఏంటంటే బేసిక్‌గా ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే అర్థమవుతుంది. ఏదైతే ఆ వీడియో బయటకొచ్చిన తర్వాత, ఆ హార్డ్ డిస్క్ బయటకొచ్చిన తర్వాత దాదాపు 2 తెలుగు రాష్ట్రాలు షేక్ అయ్యాయి. మామూలుగా షేక్ అవ్వలేదు. అందులో పొలిటీషియన్స్ దగ్గర నుంచి, ప్రముఖుల దగ్గర నుంచి చాలామంది పెద్ద పెద్ద బడా బడా బాబులు బిజినెస్ మ్యాన్స్ దగ్గర నుంచి ఎంతోమంది వీడియోస్ ఉన్నాయి అందులో. సో, వాళ్ళ పేర్లు ఇంకా బయటికి రాలేదు. మరి ఎందుకు పోలీసులు వాళ్ళు బయట పెట్టట్లేదు అనేది కూడా తెలియట్లేదు. అయితే కావచ్చు. ఎందుకంటే ప్రైవసీ మెయింటైన్ చేస్తున్నారు అని కూడా కావచ్చు. కాకపోతే ఇప్పుడు నీ వైపు చూసే గనక నీకు ఈ రోజు కాకపోయినా రేపనే రోజు అనేది మాత్రం థ్రెట్ పక్కా ఉంటది. ఆబ్వియస్‌గా ఉంటుంది. సో, అలాంటప్పుడు నువ్వు ఈ విషయం బయట పెట్టిన తర్వాత ఎందుకు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసుకోలేదు? ఎందుకు చెప్పలేదు నువ్వు? నేను ఖచ్చితంగా చేసుకుంటాను. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే మాకు పేర్లొచ్చాయి మాకు కూడా. ఓకే. అక్కడ ఎమ్మెల్యే ఎవరున్నారు, అక్కడ ఎంపీ ఎవరున్నారో పేర్లు తీసి చెప్పండి. ఏం కాదు. తీసి చెప్పండి. నాట్ రైట్ నౌ అండి. నేను కన్ఫర్మేషన్ ఇంకా తీసుకున్న తర్వాత వాళ్ళు గనక ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు నేను ఖచ్చితంగా చెప్తాను. మేము మా సైడ్ నుంచి కూడా మేము కూడా కనుక్కుంటున్నాము. మరి అవి మమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికో తెలీదు, లేదా లేనిపోని ఇష్యూస్ లో వాళ్ళ పేర్లు కూడా చెప్పి ఇన్వాల్వ్ చేయించడానికో కూడా తెలియదు కదా. నేను కన్ఫర్మేషన్ లేనిది నేను చెప్పలేను. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా రాడిసన్లో చాలా మంది డ్రగ్స్ కేసుకి సంబంధించి చాలా మంది పట్టుబడ్డారు. అండ్ చాలా పెద్ద పెద్ద హోటల్స్లో కూడా ఈ డ్రగ్స్ విషయం బయటకు వచ్చింది. పబ్స్లో కానీ ఇది అంటే ఇక్కడ సప్లయర్ ఇంత క్లియర్ కట్గా కనపడుతున్నప్పుడు గవర్నమెంట్స్ కూడా సమ్ టైమ్స్ చూడాలి. ఇక్కడ ఒక అక్యూజ్డ్ పర్సన్ కనపడుతున్నప్పుడు అతన్ని తీసుకెళ్లి జైల్లో వేసి హీఈస్ ద మెయిన్ పర్సన్ అని ఎందుకు గుర్తించట్లేదు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ నాది. ఓకే. అండ్ మోరోవర్ అమ్మాయిల జీవితాలు ఇవి. ఇప్పుడు వీడు ఇన్ని రకాలుగా చేస్తున్నాడంటే ఎందుకు 2 స్టేట్స్ సీఎంస్ పట్టించుకోవట్లేదు, ఒక ప్రాపర్ యాక్షన్ తీసుకోవట్లేదు? ఇది నా క్వశ్చన్. నేను అందులో ఇప్పుడు మీరన్నా రిపోర్టర్గా జర్నలిస్ట్గా క్వశ్చన్ చేస్తున్నారేమో, నేను అందులో సామాన్యురాలని ఎందుకు పట్టించుకోవట్లేదు. మీరు కూడా ఒక విక్టిమ్ ఇందులో. నేను ఏం చెప్పగలను? ఇప్పుడు వాళ్ళ సైడ్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి పలుకుబడి ఉంది. 137 గ్రాములు తీసుకొచ్చి మరి లావణ్య వాళ్ళ ఇంట్లో పెట్టాలి అని చెప్పి తెప్పించిన రోజున శేఖర్ భాష అండ్ మస్తాన్ సాయి అసలు మస్తాన్‌కి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నాకు కూడా తెలిసి నీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉండాలి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను అన్ని నార్కోటిక్స్ వాళ్ళకి చెప్పేశాను. నేను మీడియా ముందు ఎటువంటిది నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇంటర్నల్ గా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. డిపార్ట్మెంట్ వాళ్ళకైతే అన్ని తెలుసు. వాళ్ళు ఏ బస్సు రూపంలో తెప్పించారు, ఎవరు తెప్పించారు, ఎంత తెప్పించారు, అండ్ గుంటూరు నుంచి హైదరాబాద్కి అయితే కాజా వాళ్ళు ఎవరు తీసుకొని వచ్చారు. అన్ని గ్రామ్స్ తీసుకొచ్చింది లావణ్య వాళ్ళ ఇంట్లో పెట్టడానికి అండ్ ఆమెను లైఫ్ టైం కన్విక్షన్ చేయడానికి చేశారు ప్లాన్ అంతా. శేఖర్ భాష మస్తాన్ సాయి కలిసి చేశారు. వై లావణ్య పర్టికులర్లీ? ఇప్పుడు అందరు మరి లావణ్య ఒకతే కదా వచ్చి ఓపెన్ గా నోరిపి మాట్లాడుతుంది. మాట్లాడకపోయినుంటే ఇవన్నీ ఉండేది కాదు. అంటే నేను కూడా ఇప్పుడు మస్తాన్ సాయితో మంచిగా పార్టీలో ఉండి నేను కూడా ఫ్రెండ్లీగా ఉంటే నాకు ఇవన్నీ వచ్చేవి కాదా? ఇప్పుడు బయటకు వచ్చి నేను ఫైట్ చేస్తున్నందుకు, నిజం చెప్పినందుకు ఇవన్నీ వచ్చాయా? సింపుల్ థింగ్. ఓకే. ఇందులో శేఖర్ భాష పాత్ర ఏంటంటే ఆటలో అట్టుపుంట్లా కనపడుతున్నాడు నాకు ప్రతిసారి కూడా. ఏంటి అసలు ఆయన బాధ ఏంటి? నీకు అతనికి ఉన్న గొడవ ఏంటి అసలు? ఆకులు అరటిపండు కూడా కాదు, అరటి తొక్కతో కూడా పోర్చొద్దు. ఎందుకంటే అరటి తొక్కనైనా సరే బర్రెలు తింటాయి. అతను ఇంకా చస్తే ఒక 4 మనుషులు మోయడానికి కూడా ఎవడు ఉండడేమో ఇలా చేస్తుంటే. మరి అతని ఫ్యామిలీ మెంబర్స్ కానీ అతని వైఫ్ ఎన్నో వైఫ్ అన్నా అయ్యుండొచ్చు అతనికి. మరి వైఫ్ స్థానంలో అయితే ఉంది కాబట్టి మరి అంటే ఇప్పటికైనా ట్రూత్ రివీల్ చేయండి. శేఖర్ భాష మీకు అసలు ఎప్పటి నుంచి పరిచయం చెప్పండి? శేఖర్ భాష అని లావణ్య రాస్తారు కేసులో టీవీలో చూడడం తప్ప నేను ఎప్పుడు అతని మొహం బయట చూడలేదు. అతని పేరు వినలేదు. శేఖర్ భాష నీకు సంబంధించిన ఎవిడెన్స్ ఎక్కడి నుంచి మస్తాన్ సాయి ఇస్తున్నాడు. ఓకే. మస్తాన్ సాయి ఇస్తున్నాడు. మస్తాన్ సాయి అతను లేదా మస్తాన్ సాయి ఆ రిపోర్టర్
డే 1 నుంచి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, టచ్లో ఉన్నారు. నా డ్రగ్ కేసు అప్పుడు కూడా పలానా ఆ రిపోర్టర్ మా ఇంటికి వెళ్ళి మా పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేసింది. మస్తాన్ సాయి అనే వ్యక్తి ఆ అమ్మాయికి మా ఇంటి అడ్రస్ కూడా ఇచ్చాడు. నా డ్రగ్ కేసు అప్పుడే, లావణ్య రాస్తారు కేసు అవ్వక ముందే. నీకు తెలుసు అంటే ఎవిడెన్స్ ఉందా? ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది, మేము లీగల్ గా వెళ్తున్నాము. రిపోర్టర్ కి మస్తాన్ సాయికి కనెక్షన్ ఉందని ఎవిడెన్స్ ఉందా? ఇప్పుడు మస్తాన్ సాయికి కూడా రిపోర్టర్, ఇప్పుడు నువ్వు ఒకవేళ అరెస్ట్ అయితే నువ్వు ఈ విధంగా పోలీసులకి ఈ మాటలు చెప్పు, నువ్వు కస్టడీలో నువ్వు డివైజెస్ పాస్వర్డ్స్ ఓపెన్ చేయి. మస్తాన్ సాయికి అసలు పెళ్ళైందా? మస్తాన్ సాయికి పెళ్ళైంది, 14 ఏళ్ళ కొడుకున్నాడు. 14 ఏళ్ళ కొడుకా? అవును. ఓ గాడా. నువ్వు కస్టడీలో పోలీసులకి నువ్వు ఇలా మాట్లాడు, డివైజెస్ ఓపెన్ చేయకు, డివైస్ ఓపెన్ చేస్తే దొరికిపోతావు, అందులో 2-3 అమ్మాయిలే ఉన్నారని చెప్పు అని స్వయంగా తన గొంతుతో అదే రిపోర్టర్ మస్తాన్ సాయితో మాట్లాడుతుంది. మరి మా దగ్గర 40,000 తీసుకున్న రిపోర్టర్ నా మీద రాజ్ తరుణ్ పైన కేసు పెట్టింది నేను అనుకుంటున్నారు. నేను మీడియా ముందు చెప్తున్నాను, నేను నాతో కేసు పెట్టించింది ఆ రిపోర్టర్. అంటే నువ్వెలా మొబిలైజ్ అయ్యావు అసలు? నాకు అలా వినిపించారు. నన్ను డ్రగ్ కేసులో పంపించింది రాజ్ తరుణ్ అని చెప్పారు, మస్తాన్ సాయి కాదు అన్నారు. నాకు ఒక 3-4 months టైం పట్టింది అసలు నిజం తెలుసుకోవడానికి. నిజం తెలుసుకున్నాక రాజ్ తరుణ్ పైన కేసు వెనక్కి తీసేసుకున్నాము. ప్రాసెస్ లో డాక్యుమెంటేషన్ అవుతుంది. రైట్. అయితే నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన సీఎంలకి నువ్వేమైనా చెప్పాలి అనుకుంటున్నావా ఈ కేసుకి సంబంధించి? ఎందుకంటే ఆ కేసు అయ్యింది ఒక 1 week అటు ఇటు ఆడిచ్చారే తప్ప ఇప్పటికొచ్చి అసలు ఎవరెవరు ఆ వీడియోలో ఉన్నారు, ఎవరెవరికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, లేకపోతే డ్రగ్స్ కేసు కూడా ముడిపడి ఉంది ఇందులో. ఇది తవ్వితే చాలా పెద్దది అవుద్ది, కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము ఖచ్చితంగా అదే హార్డ్ డిస్క్లు పోలీసులకి ఇచ్చాము, ఉమెన్ కమిషన్కి ఇచ్చాము, అండ్ హ్యూమన్ రైట్స్ కి ఇచ్చాము. నేరెళ్ళ శారద మరి ఏమైనా రెస్పాండ్ అయ్యారా? అవుతున్నారు. అండ్ అదే సేమ్ డేటాని మేము సీఎం ఆఫీస్ కూడా మేము ఖచ్చితంగా రిక్వెస్టేషన్ అనేది పెడతాం. ఖచ్చితంగా ముందుకన్నదే తెలుస్తుంది. ఈ కేసుని ఇంతమంది అమ్మాయిల పైన వీడు చేసింది ఎక్కడ మిస్లీడ్ అయితే మేము అవ్వనివ్వను. ఇంకా ఏమున్నా సరే లీగల్ గానే చూసుకుంటాం. ఈ ప్రాసెస్ లో నీ మీద థ్రెట్స్ లాగా జరిగితే ఏం చేస్తావు మరి? ఒక్క కేసు పెట్టినందుకే కదా 2 సంవత్సరాలు మా జీవితాన్ని నాశనం చేశాడు. రాజ్ తరుణ్ అనే అబ్బాయి యాక్టర్, సో అలాంటి అబ్బాయి వెనకాల ఉన్నప్పుడు ఈ అమ్మాయి కూడా బయటికి రాదు అని ఇంకా ధీమాతో ఇంకా ఆడుకున్నారు. అయినా సరే నేను ముందుకు వచ్చాను, నాకు రోజు గొడవలు అవుతున్నా నేను ముందుకు వచ్చాను. కాకపోతే వెనకాల లీగల్ గా చేయాల్సుకునే నేను లీగల్ గా చేసుకుంటూ వెళ్తున్నాను. వాళ్ళు ఎంత నేను చేసుకున్నా వాళ్ళు ఆపేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు నాకు రైట్ అడ్వకేట్ దొరికారు దేవుడి దయ వల్ల. అతనికి ఏదైనా అయితే మరి ఏమవుతుంది? ఇంకా అవుతుంది ఏదైనా అవుతాయి అంటే ఖచ్చితంగా అతను ఏదో డబ్బులకి లొంగిపోయే మనిషి, మాటలకి లొంగిపోయే మనిషి అయితే కాదు. ఐ మీన్ మిమ్మల్ని థ్రెట్ చేసినట్టు ఆయన కూడా థ్రెటన్ చేస్తే ఏం చేస్తారు అంటున్నాను. అది మీరు ఆయన్ని అడగాలి క్వశ్చన్. ఖచ్చితంగా ఆయన థ్రెట్ చేస్తే లొంగిపోయే మనిషి అయితే కాదు. మిగతా అడ్వకేట్స్ లాగా అయితే అసలు కాదు. అంటే ఇంటికి వచ్చి కూర్చున్నాడు అని కూడా విన్నాను మస్తాన్ సాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది? దాని ముందు రోజు మీరు ఆడియో వినుంటే బాగుండేది. మస్తాన్ సాయి అండ్ శేఖర్ భాష ఒక ఆడియో మాట్లాడుకుంటారు. ఎలాగైనా సరే ఇప్పుడు రేపు పొద్దున కల్లా ఆ అమ్మాయి ఇంట్లో డ్రగ్స్ పెట్టాలి అని, ఎందుకంటే నేను హార్డ్ డిస్క్ ఇచ్చేస్తున్నాను అన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది, నేను ముందుకు వెళ్తున్నాను అని. సో మస్తాన్ సాయి నా ఇంటికి వచ్చి నన్ను అటాక్ చేసి నా గొంతు అతని చేయిలో పట్టుకొని, నిన్ను చంపేసి ఒక మర్డర్ కేసులో వెళ్తాను, కానీ నువ్వు చేయాలనుకుంటున్న దీంట్లో మాత్రం నేను బయటికి రాను అని. మర్డర్ కేసులో వెళ్ళినా 3 నెలల్లో బయటకు వచ్చేస్తాను అతని ధీమా, అతను మాట్లాడడం ఇవన్నీ చూసారు. ఇప్పుడు అడ్వకేట్కి ఏమైనా అవుతుందా, నాకేమైనా అవుతుందా అని అంటే అడ్వకేట్ గారు ముందు నేను నా ప్రాణాలే పెడతాను, కానీ ఆయనకైతే ఏమీ అవ్వనివ్వను. ఎందుకంటే ఆయన జాబ్ ఆయన చేస్తున్నారు, ఇందులో ఆయన సంబంధం ఏముంది? నిజాయితీ గల ఏ అడ్వకేట్ అయినా అదే చేస్తారు, కానీ మనుషులు మధ్యలో వెళ్ళిపోతారు.